అనుకున్నదే జరిగిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయింది. అసెంబ్లీలో ఆల్రెడీ 80 మంది ఎమ్మెల్యేల్లో 59 మంది ఒకవైపుకి చేరిపోవడం, 2/3తో తమకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టండి, గౌరవ అధ్యక్షురాలుగా మీరుండండి అని మమతను అడగడం ఒక ఎత్తు. మరొక వైపున పార్లమెంటు స్థానాల్లో చీలికొస్తుంటే ఒక రాజ్యసభ సభ్యుడు ఆల్రెడీ రాజీనామా చేశాడు, ఇంకొక రాజ్యసభ కూడా రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నది. ఓవరాల్గా రాజ్యసభ సభ్యులు అయితే ఒకేసారి రాజీనామా చేయరు, దశల వారీగా చేసుకొస్తారు. ఇదే సందర్భంలో మమతా బెనర్జీని దెబ్బకొట్టింది లోక్సభ సభ్యులు. టోటల్గా 29 మంది ఉంటే 20 మంది ఇప్పుడు తనకి మద్దతు ఇస్తున్నారంటూ ఎంపీ కలోలి ఘోష్ దస్తీదార్ అంటే చీల్చేశాం అని పార్టీని ప్రకటించింది. 29 మందిలో 20 మంది తనకున్నారని, అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టామన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. అభిషేక్ బెనర్జీని పార్లమెంటరీ పక్ష నాయకుడిగా తీసేసి, లోక్సభ పక్ష నాయకుడిగా తీసేసి తనని ఎంచుకున్నారన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.